ఓం నమ శివాయ. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే నిత్య పూజలు ఎలా చేయాలి? ఇది ఒక చోట నేను చదివాను. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకునే విషయంలో చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. భయాలకు బలమైన కారణము ఉంది. శివుడు అంతర్యామి, ప్రాణశక్తి ప్రతీక. విష్ణుమూర్తి, గణపతి, పార్వతీదేవి, కుమారస్వామి ఇలా ఇతర దేవతామూర్తులతో పోలిస్తే శివపూజ కాస్త భిన్నమైంది. అభిషేకం, పత్రి సమర్పణ, మౌనం, నిరాహారం, జాగరణ ఇలా శివారాధనలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ తెలియక శివలింగానికి పెద్ద ఎత్తున అభిషేకం చేయాలని, లేదంటే కీడు జరుగుతుందని భయపడిపోతారు. అది అపోహ మాత్రమే. నిజానికి ప్రతి ఇంట్లోనూ బొటనవేలంతా శివలింగం తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజు అభిషేకము చేయాలి. అది కూడా పెద్ద కష్టమేం కాదు. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపిస్తూ పరమేశ్వరుడి పైన కాసిని నీళ్లు పోస్తే సరిపోతుంది. అది కూడా కుదరని వాళ్ళు దగ్గరలోని ఏదైనా ఆలయంలో ఆ లింగాన్ని అప్పగించి పూజాధికారులకు తగిన ఏర్పాట్లు చేయవచ్చు. నిత్యం శివుడిని లింగ రూపంలో పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య భాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.